అల్లూరి రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ల నేపథ్యంలో పలు ఆంక్షలు విధించారు. రేపు మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చినందున ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలను ఏజెన్సీ విడిచిపెట్టాలని పోలీసులు కోరారు. మైదాన ప్రాంతానికి వెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యే శిరీషాదేవి, ఎమ్మెల్సీ అనంతబాబు, ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డిలకు పరిస్థితిని వివరించారు. కొద్ది రోజులు ఏజెన్సీలో పర్యటనలు వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు నిరసనగా రేపు మావోయిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్ ఇంపాక్ట్ అనేది ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రంపచోడవరం నియోజకవర్గంలో దానికి సంబంధించి పోలీసులు ఎలక్ట్ అయ్యారు. రంపచోడవరం ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రస్తుతం అక్కడ ఉన్న ఎమ్మెల్సీ శిరీషాదేవి, ఎమ్మెల్యే, మరొక ఎమ్మెల్సీ అనంతబాబు, అక్కడ ఉన్న కీలక నేతలందరినీ కూడా ఈ ఏరియాని వదిలి, ఏదైతే దీనికి సంబంధించి రంపచోడవరం ఏరియాని వదిలి బయట మైదాన ప్రాంతానికి వెళ్ళిపోవాలని సూచించారు. అంటే దీని బంద్ ప్రభావంతో మావోయిస్టులు ఏమైనా దీనికి సంబంధించి కార్యకలాపాలు చేస్తారా, ఒకవేళ ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయని కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. దానికి అనుగుణంగానే రేపు బంద్ సందర్భంగా కొద్ది రోజుల పాటు ఇటు రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లోనూ ఇటువంటి పొలిటికల్ కావచ్చు, ప్రభుత్వ యాక్టివిటీస్ చేయవద్దు, ఒకవేళ ఏమైనా యాక్టివిటీస్ చేసేలా ఉంటే తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలని పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి 2 ఎన్కౌంటర్లు ఈ నెల 18, 19 తేదీలో జరిగిన 2 ఎన్కౌంటర్లకు సంబంధించి ఒక రోజు 6, అదేవిధంగా మరో రోజు 7, మొత్తం 13 మంది మావోయిస్టులు చనిపోయి, మావోయిస్టులకు సంబంధించి కీలక నేతలు హిడ్మా, టెక్ శంకర్, మరొక వైపు రాజేట్ల కీలక నేతలు అందరూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టం కొనసాగుతుంది. దాదాపు 10 మంది డెడ్ బాడీలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు. వాళ్ళు అంత్యక్రియలు చేస్తున్నారు. మరో 3 మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అంటే ఇవన్నీ బోటకు ఎన్కౌంటర్లు, ప్రభుత్వం కావాలని వాళ్ళని చంపిందని కూడా మావోయిస్ట్ పార్టీ దీనికి సంబంధించి ఒక లేఖ విడుదల చేసింది. లేఖకు సంబంధించి రేపు దేశవ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చింది. ఈ బంద్కు సంబంధించి ఏదైతే ఈ ఘటన జరిగిందో, ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటున్న ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతం, రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు అలర్ట్ చేశారు. ఇప్పటికే కొంతమంది ఇటు కృష్ణా జిల్లా, మరొకవైపు ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొందరు మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్గా ఉన్న కొంతమంది దొరికారు. వాళ్ళని కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళందరినీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో, ఇతర జైల్లోకి సంబంధించి రిమాండ్లో కొనసాగుతున్నారు. అదేవిధంగా ఎవరైనా దొరకని వాళ్ళు ఉన్నారో, ఒకవేళ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, మావోయిస్ట్ పార్టీ బంద్కు కాల్ చేస్తుంది కాబట్టి దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ముఖ్య నేతలు, ఇంపార్టెంట్ వీఐపీలు టార్గెట్గా చేసుకుని వీళ్ళు ఏమైనా యాక్టివిటీస్ చేస్తారని పోలీసులు ముందుగానే ఎలక్ట్ అయ్యారు. దానికి అనుగుణంగానే మొత్తం అటవీ ప్రాంతాలందరినీ కూడా జల్లెడ పడుతుంది. ముఖ్య వీఐపీలకు సంబంధించిన వాళ్ళని ఇటు ఏజెన్సీ ఏరియాని ఖాళీ చేయాలని పోలీసులు సూచించిన పరిస్థితి. ప్రకాష్తో సాయి సుధీర్.